నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. వినుకొండ నియోజకవర్గాన్ని హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయం నుండి ఉద్యాన రైతులకు విజ్ఞాన యాత్రను ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఉద్యానవన రైతు యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. వినుకొండ ప్రాంత రైతులు ఆధునిక ఉద్యాన పద్ధతులను నేర్చుకుని అధిక దిగుబడులను సాధించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. రైతు విజ్ఞాన యాత్రకు తన జీతం నుండి వినియోగించడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నిశంకర్ శ్రీనివాసరావు, ఏడీఏ రవికుమార్, ఏవోలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఉద్యానవన పంటల కోసం విజ్ఞాన యాత్రకు వెళ్తున్నటువంటి రైతు మిత్రులకు, మీడియా సోదరులకు అందరికీ పేరు పైన హృదయపూర్వక నమస్కారం. రైతు ఎదిగితే రాష్ట్రం ఎదుగుతుంది. రైతు ఆర్థిక ప్రగతే రాష్ట్ర ఆర్థిక ప్రగతి. స్వర్ణాంధ్ర సాధనకు బాటలు వేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు. రాష్ట్రంలో హార్టికల్చర్ పంటలు పండించినటువంటి రైతులకి పెద్ద ఎత్తున ఆదాయం వస్తూ ఉంది. దీన్ని విస్తరింప చేయాలని ఈరోజు ప్రతి ఎకరానికి ₹1,00,000 సబ్సిడీ ఇస్తూ ఇటు పండ్ల తోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తూ, మరో పక్క కూరగాయల తోటల మీద ఎకరానికి 2 లక్షలు 3 లక్షలు ఆదాయం వస్తుంది. కాబట్టి కూరగాయల తోటల పెంపకానికి కూడా పందిళ్ళు వేసుకోవడానికి ₹1,00,000 సబ్సిడీ ఇస్తా ఉంది ప్రభుత్వం. ఈరోజు రైతులకి విజ్ఞానం చేతిలో ఉంటే విజయం పొలంలో ఉంటది. అందుకోసమే ఈ విజ్ఞాన యాత్ర. గోదావరి జిల్లాల్లో బ్రహ్మాండంగా పామాయిల్ పండిస్తున్నారు, అరటి, బొప్పాయి, కోకో, అట్లాగే అక్కడ జామ, మిరియాలు, ఇలాంటి ఎన్నో ఆధునిక వ్యవసాయంతో హార్టికల్చర్ పంటలు, ఉద్యానవన పంటలతోటి హార్టికల్చర్ పంటలు వేసిన వాళ్ళు ఆర్థిక బాటలో ముందున్నారు. అందుకోసమే వినుకొండ నియోజకవర్గాన్ని ఒక హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దడానికి చంద్రబాబు గారి లక్ష్యాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలనే ఆశయంతో వినుకొండ నియోజకవర్గాన్ని సుమారు 40 నుండి 50,000 ఎకరాలని హార్టికల్చర్ పంటలు, కూరగాయ తోటలు వేపించి రైతుల్ని ఆర్థిక ప్రగతిలో ముందుంచాలని చెప్పేసి ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఒక ఎమ్మెల్యేగా నాకు వచ్చినటువంటి ప్రతి నెల వచ్చే జీతాన్ని ఈరోజు రైతు సోదరులకి వాళ్ళ విజ్ఞాన యాత్రల కోసం ఖర్చు పెట్టడం, మరికొంత దివ్యాంగుల కోసం ఖర్చు పెట్టడం, అలాగే వినుకొండ నియోజకవర్గాన్ని ఆర్థిక ప్రగతిలో ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశాలకు ఖర్చు పెట్టాలనే ఒక నిర్ణయాన్ని తీసుకున్నా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ని ఉద్యానవన పంటలతో తీర్చిదిద్దితే ఆదాయం పెరుగుతుంది. ఈరోజు సామాన్యమైనటువంటి పంటలు, వరి, ఇలాంటి పంటలు వేస్తే రైతులకి తక్కువ ఆదాయం వస్తూ ఉంది. రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకోసం ఒక్కసారిగా రైతులకి ఈ విజ్ఞాన యాత్రలో రైతు చేతిలోకి విజ్ఞానం వస్తే సిరి సంపదలు వాళ్ళ ఇళ్లలోకి. అందుకోసమే ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈరోజు హార్టికల్చర్ పంటలు, కూరగాయల పంటలు పండిన వాళ్ళు స్థిరమైనటువంటి ఆదాయం, మెరుగైనటువంటి ఆదాయం సాధిస్తున్నారు. అందుకోసమే ఈరోజు ఎకరానికి ₹1,00,000 సబ్సిడీ ఇచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రోత్సహిస్తున్నారు. అంతేకాదు డ్రిప్ ఇరిగేషన్ 90% సబ్సిడీ ఇచ్చి ఈరోజు రైతాంగానికి డ్రిప్ ఇరిగేషన్ ఇస్తున్నారు. అట్లాగే హైటెక్ పంచవర్ష ప్రణాళికల ద్వారా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగాన్ని గొప్పగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. ఉన్నటువంటి వాటర్ని సద్వినియోగం చేసుకోవటం, అట్లాగే డిమాండ్ ఆధారిత పంటలు పండించడం. గత ప్రభుత్వం గుడ్డెద్దు చేలో పడ్డట్టు చేశారు, రైతులను నిర్లక్ష్యం చేశారు, రైతుల్ని దగా చేశారు. గత ప్రభుత్వంలో డ్రిప్ ఇరిగేషన్ ఎత్తేశారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో రైతాంగానికి ఉద్యాన పంటల మీద సబ్సిడీ ఇవ్వలేదు, వ్యవసాయ ప్రకారాలను సబ్సిడీలో ఇవ్వలేదు. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో రైతాంగానికి తీరని అన్యాయం జరిగింది. రైతు ద్రోహిగా జగన్మోహన్ రెడ్డి మిగిలిపోయాడు. ఈ రోజు చంద్రబాబు గారు ఆకాంక్ష ఒకటే, స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించాలి అంటే రాష్ట్ర రైతాంగం ఆదాయం పెరగాలి, రైతు తలసరి ఆదాయం పెరిగితే రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని ఒక ప్రగాఢ విశ్వాసంతో రైతు ప్రగతే రాష్ట్ర ప్రగతి, రాష్ట్ర ప్రగతే దేశ ప్రగతిగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు స్వర్ణాంధ్ర సాధనకు, రైతుల ప్రగతులకి బాటలు వేస్తూ ఒక ఎజెండాగా తీసుకున్నారు. అందుకే ఈ ఎజెండాని, ఈ లక్ష్యాన్ని సాధిస్తాం. వినుకొండ నియోజకవర్గాన్ని ఒక హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్ది స్వర్ణాంధ్రకు బాటలు వేస్తాం. ఇదే మా లక్ష్యం. డిమాండ్ ఆధారిత పంటలు పండించడం, అలాగే మార్కెట్ లింకేజ్ ని కలపడం, రైతులకి అగ్రిటెక్ ని దిగుబడులు పెంచడానికి ఉపయోగించుకోవడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఈరోజు రైతుల ఆర్థిక ప్రగతికి, దిగుబడులు పెంచడానికి ఈరోజు ఉపయోగించే దిశగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైటెక్ అగ్రికల్చర్ లో ఈరోజు ముందుకెళ్తా ఉంది. ఇవన్నీ కూడా ఉపయోగించుకుంటాం. ఇవన్నీ కూడా ఉపయోగించుకొని ఆర్థిక ప్రగతి సాధిస్తాం. ఒకప్పుడు పామాయిల్ తోటలు ఊరికే చూద్దామని వేశారు రైతులు ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో. ఈరోజు ఎకరానికి 1,00,000 ఆదాయం వస్తూ ఉంటే ఈరోజు వేలాది ఎకరాలు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఈరోజు పామాయిల్ తోటలు వేశారు. అందుకే మన ప్రాంతంలో కూడా కొన్ని మండలాలు అనువైనవిగా అధికారులు గుర్తించారు. అందుకోసం పామాయిల్ తోటలు వేసినందువల్ల ఎకరానికి 1,00,000 నుండి 1,50,000 దాకా ఆదాయం వస్తూ ఉంది. అనువైన 20-30 సంవత్సరాల ఆదాయం వస్తుంది పామాయిల్ తోటల వల్ల. అందువల్ల పామాయిల్ తోటలు, హార్టికల్చర్ పంటలు, కూరగాయ తోటలు పెంచి 40,000 నుండి 50,000 ఎకరాలు పెంచి
రైతుల తలసరి ఆదాయం పెంచడం ఒక యజ్ఞంగా తీసుకున్నాం. ఈ యజ్ఞంలో ఖచ్చితంగా విజయం సాధిస్తాం. వినుకొండ ప్రాంత రైతులు, పల్నాడు జిల్లా రైతాంగం యొక్క అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధిలో భాగం అవుతుంది. ఆ లక్ష్యాలతో మేమందరం కూడా ముందుకెళ్తున్నాం. అట్లాగే వినుకొండ అభివృద్ధికి బాటలు వేస్తున్నాం. వినుకొండ అభివృద్ధి ఎజెండాగా ఈరోజు ముందుకెళ్తున్నాం. వినుకొండ ప్రాంత రైతులు అభివృద్ధి సాధిస్తే రాష్ట్రంలో ఒక ఆదర్శంగా నిలబడతారు. ఆర్థిక తలసరి ఆదాయంలో రాష్ట్రంలో ముందుండాలనే లక్ష్యంతో ఈరోజు వినుకొండ రైతాంగం అడుగులు ముందుకేస్తా ఉన్నారు. ఈ విధంగా ఆదర్శ రైతులందరూ కూడా ఈరోజు ముందుకొచ్చి ఆధునిక వ్యవసాయాన్ని చేపడదాం, హార్టికల్చర్ వ్యవసాయాన్ని చేసి అధిక లాభాలు సాధిద్దామని చెప్పేసి కొత్త టెక్నాలజీతో పంటలు పండిద్దామని ముందుకొచ్చిన ఈరోజు రైతాంగాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ఈ విజ్ఞాన యాత్ర రేపు 10 మందికి ఆదర్శం కాబోతా ఉంది. సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అన్నారు. అంటే కళ్ళతోటి వేరే ప్రాంతాల్లో రైతులు ఎంత బాగా పండిస్తున్నారు, ఎంత బాగా ఆదాయాన్ని సంపాదిస్తున్నారు అనేది మన ప్రాంత రైతులు కళ్ళతో చూస్తే వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, వారి యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, వారికి ఒక నాలెడ్జ్ వస్తుంది. వారి యొక్క విజ్ఞానమే రేపు వారి సిరి సంపదలకు సంపాదించడానికి, ఆర్థిక ప్రగతికి బాటలు వేస్తుంది. అందుకే ఈరోజు ఈ రైతు విజ్ఞాన యాత్ర తీసుకున్నాం. ఇది ఒక ఎమ్మెల్యేగా నా జీతం నుండి ఈ ప్రోగ్రామ్ ని స్పాన్సర్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే భవిష్యత్తులో అవసరమైతే శివశక్తి ఫౌండేషన్ ద్వారా కూడా ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తాం. దివ్యాంగుల పార్టీ దేవుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వారు వరాలు ప్రకటించారు. దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం, అట్లాగే దివ్యాంగులకి సంక్షేమ కార్యక్రమాలని ప్రకటించారు ముఖ్యమంత్రి గారు. చదువు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేస్తా ఉన్నారు. అదేవిధంగా వాళ్ళకి హౌసింగ్ నిర్మాణం చేసి అర్బన్ హౌసింగ్ లో కూడా గ్రౌండ్ ఫ్లోర్ దివ్యాంగులు కేటాయించడం ఎంతో అభినందనీయం. ఈ విధంగా రైతుల కోసం, దివ్యాంగుల కోసం మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు. చదువుకునే విద్యార్థులకు, దివ్యాంగులకు ఒక పక్క పెన్షన్లు ఇస్తూ మరో పక్క వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇవ్వడం మరి ముఖ్యమంత్రి గారు దివ్యాంగుల పట్ల దేవుడు. ఆ విధంగా వారికి ప్రత్యేక రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వడం ఎంతో అభినందనీయమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అలాగే దివ్యాంగుల భవన్ ఒకటి ప్రత్యేకంగా వారి యొక్క క్షేమాన్ని, వారి యొక్క అభివృద్ధిని చూడటానికి ఒక దివ్యాంగుల భవన్ కూడా ఏర్పాటు చేస్తానని ముఖ్యమంత్రి గారు ప్రకటించడం ఎంతో అభినందనలు. అందుకే ఈరోజు దివ్యాంగులందరూ చెప్పుకుంటున్నారు మా పాలిటి దేవుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారని దివ్యాంగులందరూ కూడా కొనియాడుతా ఉన్నారు. ఈ విధంగా వాళ్ళకి మంచి వరాలు ఇచ్చారు దివ్యాంగులకి. అందుకోసమే ముఖ్యమంత్రి గారిని ఆదర్శంగా తీసుకొని వినుకొండలో ట్రైసైకిల్స్ పంపిణీ కూడా దివ్యాంగుల కోసం చేశాము. మన 2వ తారీఖున భవిష్యత్తులో కూడా దివ్యాంగుల కోసం శివశక్తి ఫౌండేషన్ అనే కార్యక్రమాలు చేస్తుంది. వినుకొండ పట్టణంలో ప్రసిద్ధిగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ గుంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నందు హనుమత్ వ్రతాలు మార్గశిర త్రయోదశి సందర్భంగా నిర్వహించడం జరిగిందని ఆలయ చైర్మన్ చిలంకూరి కోటేశ్వరరావు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకులు నారాయణం ఆనందాచార్యులు, వారి కుమారుడు నారాయణం జయచంద్ ప్రత్యేక హనుమత్ వ్రతాలు మార్గశిర త్రయోదశి కార్యక్రమాలు నిర్వహించగా 50 మంది దంపతులు హనుమాన్ వ్రతంలో పాల్గొన్నారు. వ్రతాల అనంతరం శ్రీ గుంటి ఆంజనేయ స్వామి దేవస్థానంలో 750 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని చైర్మన్ చిలంకూరి కోటేశ్వరరావు తెలియజేశారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్. శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం రఘుకులాన్నవే రత్నదీపం ఆజానుబాహుం అరవింద దళాయదాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. జై శ్రీరామ్, జై హనుమాన్. ఈరోజు మరి శుక్లపక్ష ఏకాదశి సందర్భంగా మార్గశిర మాసం త్రయోదశి సందర్భంగా ఇక్కడ మన ప్రముఖ పుణ్యక్షేత్రం, ప్రసిద్ధ క్షేత్రమైనటువంటి వినుకొండ కులదైవం శ్రీ గుంటి ఆంజనేయ స్వామి వారి ఆవరణలో దేవస్థానం నందు హనుమతి వ్రతములు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా అనేక నమస్కారాలు తెలుపుకుంటూ మరి దీనికి సహకరించినటువంటి వారికి అనేక నమస్కారాలు తెలుపుకుంటూ మరి ఇక్కడ మరి చాలా చక్కగా చేసినటువంటి వారికి నారాయణ ఆనందాచార్యుల వారికి కానీ, నారాయణ జయచందు వారికి కానీ, కమిటీ సభ్యులకు కానీ వీరందరికీ కూడా తెలుపుకుంటూ ఈ హనుమతి వ్రతంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా శ్రీ గుంటి ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండేలాగా కోరుకుంటూ జై శ్రీరామ్, జై హనుమాన్. ఈరోజు హనుమత్ వ్రతం మార్గశిర మాసం త్రయోదశి నాడు ఈ వ్రతం జరుపుకుంటాం. ఈ వ్రతం జరుపుకోవడం వల్ల సకల శుభాలు కలుగుతాయి.
ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే అందరూ వృత్తాలు చేసుకుంటారు. కానీ దీనికి తోరణాలు 13 ముళ్ళతో చేస్తారు. ఈ 13 ముళ్ళు చేతికి కట్టుకున్న తర్వాత ఎవరు కూడా మళ్ళీ సంవత్సరం దాకా తీయకూడదు. దీనికి అది విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అట్లాంటి వ్రతములు ఈ గుండాని స్వామి గుడిలో ప్రతి సంవత్సరం కూడా అద్భుతంగా జరుగుతాయి. ఈ వ్రతాలకి మనకి సహకరించిన అయ్యగారులు అందరికీ కూడా నా నమస్కారాలు. జై శ్రీరామ్. వినుకొండ పట్టణంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నియోజకవర్గంలోని పేద అర్హులైన లబ్ధిదారులకు వైద్య సాయం చెక్లను ప్రభుత్వ చీఫ్ జీవి పంపిణీ చేశారు. 67 మంది లబ్ధిదారులకు 38,94,000 రూపాయల విలువైన చెక్లను అందించినట్లు ఆయన తెలియజేశారు. సీఎం సహాయ నిధి అంటే కేవలం ఒక్క పథకం కాదు, పేదల కోసం ప్రభుత్వం అందిస్తున్న ప్రాణదాయక సాయం. వైద్య ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి ఇది అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. చికిత్స కోసం రూపాయి కూడా లేని పరిస్థితిలో ఉన్న పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ప్రాణ సంకట స్థితి నుంచి బయటపడేలా చేస్తోందని, ఈ నిధులు మిమ్మల్ని తిరిగి నిలబెడతాయని, ఇప్పటి వరకు 1254 లబ్ధిదారులకి వినుకొండ నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి అందించారని, మొత్తం విడుదలైన సాయం 8,56,00,000 రూపాయలని సీఎం చంద్రబాబు నాయుడు దూరదర్శి నాయకత్వంలో ఎవరికైనా వైద్య ఆపద ఎదురైతే ప్రభుత్వం వారి వెన్నంటే ఉంటుందని, నిధుల కోసం ఎక్కడ తిరగకుండా సరైన డాక్యుమెంట్లు ఉంటే సాయం చాలా త్వరగా లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నిశంకర్రావు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ రోజు చంద్రబాబు గారి సహకారంతో ఆపదలో ఉన్న వాళ్ళకి హాస్పిటల్లో వైద్యం తీసుకుంటూ అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఆదుకుంటా ఉంది. గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో 700 కోట్లు ఖర్చు పెడితే ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా 18 నెలల్లోనే 700 కోట్లు ఈ రోజు ప్రజలకు అందించడం జరిగింది. గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో చేసింది సీఎం రిలీఫ్ ఫండ్ అందించింది. ఈ రోజు మన ప్రభుత్వం 18 నెలల్లోనే అంతకంటే ఎక్కువ ఇచ్చింది. ఇంకా రానున్న కాలంలో కూడా ఇంకా లక్షలాది మందికి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్రంలో సహాయం అందించడం జరుగుతుంది. మన వినుకొండ నియోజకవర్గంలో ఇప్పటిదాకా 1187 మందికి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ సహాయం అందించారు. అట్లాగే 8,17,25,000 రూపాయలు అందించడం జరిగింది సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా. అట్లాగే ఈ రోజు మొత్తం 67 మందికి ఇస్తున్నాం. 38,94,000 రూపాయలు ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ అందజేస్తున్నాం ఈ రోజు. సో ఇప్పటిదాకా మొత్తం ఈ రోజు ఇచ్చిన వారితో కలిపితే 1,254 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ అందజేయడం, 8,56,00,000 ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ రూపంలో పేద ప్రజలు ఆదుకోవడం జరిగింది. అత్యవసర పరిస్థితి వస్తే హాస్పిటల్ ఉండి డబ్బులు లేకపోతే వెంటనే హుటాహుటిన బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లిం మైనార్టీలు, పేదరికంలో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి ఎల్ఓసి పద్ధతి ఈ రోజు వేలాది మందికి ఈ రోజు ఎల్ఓసి పద్ధతిలో కూడా వాళ్ళని ఆదుకోవడం జరుగుతూ ఉంది. అంటే లెటర్ ఆఫ్ క్రెడిట్ ముందు హాస్పిటల్ నేరుగా ప్రభుత్వం నుండి అంటే ఒక 30%, 40% వీరికి సహాయం ఇవ్వండి, ప్రభుత్వం పే చేస్తుంది అని చెప్పేసి ముందుగానే ఎల్ఓసి ద్వారా కార్పొరేట్ హాస్పిటల్ అయినా సరే నేరుగా అందజేస్తా ఉంది ఈ రోజు ప్రభుత్వం. ఈ ఎల్ఓసి ద్వారా కూడా నిరుపేదలు చాలా మంది లబ్ధి పొందుతూ ఉన్నారు. అదే విధంగా ఈరోజు వికసిత్ భారత్ భాగంగా స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 కల్లా స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించాలని, దానిలో హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ సాధించాలనేది లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అనేక విజయాలతో ముందుకెళ్తుంది. అనేక సంక్షేమ పథకాలు, సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ గా అమలు చేయడం. అట్లాగే మరో పక్క పల్లె పండుగ పేరుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గ్రామ సేవలను అభివృద్ధి చేస్తున్నారు. పోయిన సంవత్సరం 4,500 కోట్లు గ్రామ సేవల అభివృద్ధికి గత సంవత్సరం కేటాయించడం జరిగింది. అట్లాగే లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు ఆయన ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని 16,347 టీచర్ ఉద్యోగాలని నియామకం చేసి ప్రతి స్కూల్లో పూర్తి స్థాయిలో టీచర్స్ ని ఇవ్వడం జరిగింది. పీఈటీ టీచర్లు కూడా నియామకం చేశారు. ఈ విధంగా గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో ఒక్క టీచర్ ఉద్యోగం నియామకం చేయలేకపోతే ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు ఇబ్బంది పడతా ఉంటే, తల్లిదండ్రులు బాధపడతా ఉంటే, ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక నారా లోకేష్ గారు 16,347 ఉద్యోగాల నియామకాలను, టీచర్ నియామకాలను పూర్తి చేసి ఈ రోజు ప్రతి బడిని ఒక ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారు. ఎడ్యుకేషన్ లో సమూలమైన మార్పులు తీసుకొస్తున్నారు. నాణ్యతా ప్రమాణాలు పెంచుతూ బెస్ట్ ఎడ్యుకేషన్ ఇస్తూ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఐఏఎస్లు, ఐపీఎస్లు సాధించే విధంగా, త్రిబుల్ ఐటీలు సాధించే విధంగా, అట్లాగే నాలెడ్జ్ లో ప్రపంచంలోనే మిన్నగా ఉండే విధంగా ఈరోజు విద్యార్థులను తీర్చిదిద్దడానికి సిలబస్ లో కొన్ని మార్పులు, అట్లాగే
కొన్ని సంస్కరణలు, విద్యాలయాల్లో కొన్ని సంస్కరణలు తీసుకొస్తున్నారు నారా లోకేష్ బాబు గారు. దీనివల్ల భావితరాలకు ఎంతో ప్రయోజనం. ఈ సందర్భంగా మరి నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా లక్షలాది మందిని ఆదుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ సభాముఖంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మరెంతో మందికి అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు, నాయకులందరికీ, జర్నలిస్ట్ సోదరులకు, అలాగే లబ్ధిదారులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈపూరు మండలం అంగలూరు గ్రామంలో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు పాల్గొని మాట్లాడారు. చాలా బాధాకరం. పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు 3 గంటల ప్రెస్ మీట్ పెట్టాడు. మళ్ళీ చంద్రబాబు గారి ప్రసంగం గురించి విమర్శలు. దేశ చరిత్రలో 3 గంటల ప్రెస్ మీట్ ఎవరన్నా ఉన్నారా? మాజీ ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారా? మాజీ ఎమ్మెల్యేలు ఎవరన్నా ఉన్నారా? ప్రెస్ మీట్ కి బహిరంగ సభకి తేడా తెలియని పనికిమాలిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ బహిరంగ సభకి ప్రెస్ మీట్ తేడా తెలుసండి దీనికి. 3 గంటల ప్రెస్ మీట్ ఏంటండి? మళ్ళీ చంద్రబాబు గారి ప్రసంగం ఓపెన్ అని సోది మాటలు మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? గ్లోబల్ ప్రచారం. ఈరోజు గతంలో హిట్లర్ గ్లోబల్ ప్రచారాన్ని చేపిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంతకంటే గ్లోబల్ ప్రచారాన్ని మించిపోయాడు. జగన్మోహన్ రెడ్డి రోజు లేస్తే అసత్య ప్రచారాలు, ఈ అసత్య ప్రచారాలు చేసి అసత్య ప్రచారాలు నమ్ముకొని 151 సీట్ల నుండి 11 సీట్లకు వచ్చినా ఇంకా బుద్ధి మారలా, ఇంకా మనుషుల్లో పరివర్తన లేదు. ఏం చెప్పాలండి ఈ మనుషులకి? జగన్మోహన్ రెడ్డి ప్రజల దగ్గరికి వెళ్తే చీపులతో తరిమి కొడతారు ప్రజలు. ఈరోజు అసత్య గ్లోబల్స్ ప్రచారాలు చేస్తా రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక, పరిశ్రమలు వస్తా ఉంటే చూసి ఓర్చుకోలేక ఈరోజు దుష్ప్రచారాలు చేస్తావు, రాష్ట్రానికి నష్టాన్ని కలిగిస్తున్నావు. పరిశ్రమలు రాకుండా చేసేదానికి విష ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఇలాంటి దిక్కుమాలిన పని, రాష్ట్రానికి నష్టం జరిగించే పని ప్రజలు క్షమించరు. నువ్వు ప్రజల్లోకి వస్తే చీపుర్లతో తరిమి కొట్టే రోజులు వచ్చినాయి. ఇప్పటికైనా పద్ధతి మార్చుకో. కనీసం ఒక పులివెందుల ఎమ్మెల్యేగా, ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా దమ్ముంటే రా, అసెంబ్లీకి రా, ప్రజా సమస్యల మాట్లాడు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కనిపించట్లేదు నీకు, రైతులకు చేస్తున్న మేలు అర్థం కావట్లే. కళ్ళున్న కబోది జగన్. ఇలాంటి కబోదులకి, ఇలాంటి దుర్మార్గులకి, ఇలాంటి అసత్ గ్లోబల్స్ ప్రచారం చేసేటువంటి దుర్మార్గులకి ప్రజలు బుద్ధి చెప్పారు, మళ్ళీ చెప్తారని హెచ్చరిక చేస్తూ చంద్రబాబు గారి మీద చేసినటువంటి అసత్య ప్రచారాలు చాలా దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎక్కడ పొలంలో పంట పాడైపోతే అది చూడటానికి ఆడదాకా కార్పెట్, ఇక్కడ ఈ హెలిప్యాడ్ లో దిగాల, ఆడికెళ్ళి కార్పెట్ లో ఆ 4 అడుగులు వేసి కార్పెట్ మీదే నడవాలా. నీలాగా వరద బాధితులు పరామర్శించడానికి కూడా కార్పెట్ వేయించుకున్న సిగ్గుమాలిన ముఖ్యమంత్రి చేసిన దేశ చరిత్రలో ఏం లేరు. దేశ చరిత్రలో నీలాగా పనికిమాలిన ముఖ్యమంత్రులు ఎవరు ఉన్నారా? ఈ రోజు చంద్రబాబు గారు రైతున్న మీకోసం కార్యక్రమంలో రైతులకు దగ్గరయ్యారు. ఈ రోజు మేమందరం చంద్రబాబు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇంటింటికి వెళ్ళి అడుగుతున్నాం. రైతులకు ఇంకా మేము ఏం చేయాలి అడుగుతున్నాం. హార్టికల్చర్ సబ్సిడీ లోన్లు తీసుకోమని అడుగుతున్నాం. రైతులు సేవ చేయడమే ఒక లక్ష్యంగా ఈరోజు చంద్రబాబు గారి సైన్యం కదులుతోంది. ఈరోజు రైతుల దగ్గరకు వచ్చే ధైర్యం ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఉందా? అమరావతి రాజధానిని పలకరించే ధైర్యం, అక్కడికి వచ్చే ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉందా? ఎవరికి న్యాయం చేసామని ఈరోజు చంద్రబాబు గారిని రైతులు పూల్లో పెట్టి పూజిస్తా ఉన్నారు. కారణం రైతులకు కొండంత అండగా ఉన్నారు, రైతు బాంధవుడుగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. రైతులకు ఒక ప్రాజెక్ట్ పూర్తి చేసావు నువ్వు. రైతు గురించి మాట్లాడే నైతిక హక్కుందా జగన్మోహన్ రెడ్డి? నీకు 10 లక్షల కోట్లు అప్పులు చేసావు రాష్ట్రానికి. 10 లక్షల కోట్లు అప్పులు నెత్తి మీద పెట్టిపోయావు రాష్ట్ర ప్రజల మీద. ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేసావా? ఒక అమరావతి రాజధానిలో కానీ 3 రాజధానులు అన్నావు, 3 ఇటుకలు పెట్టావా? మరి ఎందుకు చేసావు ఈ 10 లక్షల కోట్ల అప్పులు? ఇన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయని చేత కానీ అసమర్థ ముఖ్యమంత్రిగా నువ్వు చరిత్రలో మిగిలిపోయావు. ఇది వాస్తవం కాదా? మోంతా తుఫాన్ వస్తే ఒక పక్క ముఖ్యమంత్రి గారు, ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు, మొన్న ఆ తర్వాత మన యువ నాయకుడు నారా లోకేష్ గారు చాలా క్లోజ్ మానిటరింగ్ లో మరి రాష్ట్రంలో నష్టాన్నంతా తగ్గించి బాధితులు కాపాడి మొంతా తుఫాన్ నుండి ప్రజలు కాపాడారు, రైతుల నష్టాన్ని తగ్గించగలిగారు. దేశ ప్రజలందరూ శభాష్ అన్నారు. మొంతా తుఫాన్ ని మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే లోకేష్ గారు పర్యవేక్షణ అధికారులతో పనిచేయించడం, వాళ్ళ కొండంత బాధితులు కొండంత అండగా ఉంటాం, దేశంలో శభాష్ అన్నారు దేశ ప్రజలు. కానీ నువ్వు పక్క రాష్ట్రానికి పారిపోయి, ఇక్కడ తుఫాన్లో ప్రజలు బాధపడతా ఉంటే పక్క రాష్ట్రానికి పారిపోయి బెంగళూరులో ఉంటావా? నీ సిగ్గుందా? నువ్వు చంద్రబాబు గారిని మాట్లాడే హక్కు ఉందా నీకు? ఆ పరిశ్రమలు స్టీల్ ప్లాంట్ కి వికెట్ చేపించి పైకి స్టీల్ ప్లాంట్ కి అనుకూలంగా మాట్లాడతారు కార్మికులకి, లోపలేమో దాన్ని దారాదత్తం చేసి దాన్ని కబ్జా చేయాలని చూశారు. స్టీల్ ప్లాంట్ భూమిని అమ్మాలని నువ్వు చూడలేదా? స్టీల్ ప్లాంట్ భూమిని మీరు కబ్జా చేయాలని చూడలేదా? నీకు స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా జగన్ అని అడుగుతున్నా. అరే చంద్రబాబు గారు డిప్రికేషన్ 90% సబ్సిడీ ఇచ్చారు. చంద్రబాబు గారు మైక్రో ఉచితంగా ఇచ్చారు. హార్టికల్చర్ పంటలు పండిస్తే ఎకరానికి ₹1,00,000 ఇచ్చారు చంద్రబాబు గారు. రైతులు
ధాన్యం కొన్నారు. ఇప్పుడు రైతులకు బ్రహ్మాండంగా రైతులు పండిన పంట ధాన్యం కొంటున్నారు. మొన్న పొగాకు కొన్నారు, అంతకుముందు కోక్ కొన్నారు. ఈ విధంగా రైతు పండించిన పంటలు ఈరోజు బ్రహ్మాండంగా ఈరోజు చంద్రబాబు గారు కొన్నారు. ఉల్లిగడ్డలు కొన్నారు, మామిడికాయలు కొన్నారు, ధాన్యం కొన్నారు. ఇట్లా రైతులు పండించిన పంటలన్నీ దానికి నిధులు కేటాయించి చంద్రబాబు గారు అన్నదాత పండిన పంటకి రైతు ధరలు స్థిరీకరణ చేసి కొండంత అండగా నిలబడ్డారు చంద్రబాబు గారు. అందుకే రైతు బాంధవుడు చంద్రబాబు గారు. ఈరోజు రైతులందరూ మా బాంధవుడు, రైతులు చేసిన మహానుభావుడు చంద్రబాబు గారు అని రైతులు మాట్లాడుకుంటున్నారు. మీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారు రైతులు? మా రైతు ద్రోహి ఆ జగన్ అంటున్నారు. దీన్ని జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా నిశ్చితంగా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాగా చంద్రబాబు గారు పరదాలు సాటిన బోల రైతుల మధ్య ఉన్నాడు చంద్రబాబు గారు. నువ్వు అంటున్నావు రైతుల మధ్య రాలే చంద్రబాబు గారు. రైతుల్లో మీకోసం కార్యక్రమం పెట్టి ఈరోజు ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రతి నెల 1వ తారీఖు పెన్షన్లు పంచడానికి అనేక నియోజకవర్గాలు తిరిగారు. నీలాగా పరదాలు కట్టుకొని చెట్లు కొట్టించడం, పరదాలు కట్టించుకోవడం, జనాలు కనపడకుండా తిరిగే సిగ్గుమాలిన బతుకు మా నాయకుడికి లేదు. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు 3,000 కోట్లు నేను కేటాయిస్తున్నాడు. కానీ నిశ్చయం 3,000 కోట్లని 3 రూపాయలు కూడా కేటాయించినాడు అసమర్థుడు రైతు ద్రోహి జగన్ ఈరోజు చంద్రబాబు గారి గురించి మాట్లాడతాడా ఏంటి? మీరు ఆ రోజు రైతులకి డబ్బులు ఎందుకు ఇవ్వలేదు? సంవత్సరం అయినా రైతుల దగ్గర ధాన్యం కొని మీరు రైతులకు డబ్బులు ఎందుకు ఇవ్వలేదు? రైతులకి ధాన్యం డబ్బులు ఇవ్వనందువల్ల మైక్రో న్యూట్రియంట్లు ఉచితంగా ఇవ్వకుండా గతంలో ఇచ్చిన మైక్రో న్యూట్రియంట్లు ఉచితంగా ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఎగ్గొట్టాడు. 90% సబ్సిడీ ఎత్తేసాడు. డ్రిప్ ఇరిగేషన్, మైక్రో న్యూట్రియంట్లు ఎత్తేసి, డ్రిప్ ఇరిగేషన్ ఎత్తేసి, అలాగే వ్యవసాయ పరికరాలు సబ్సిడీలు ఇవ్వకుండా, రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా, ధాన్యం కొంటే డబ్బులు ఇవ్వకుండా రైతు ఆత్మహత్యలు పెంచింది నువ్వు కాదా అని అడుగుతున్నా. రైతు ఆత్మహత్యలు పెంచిన జగను రైతు ద్రోహిగా చరిత్రలో మిగిలిపోయాడు. అందుకే రైతులు గత ఎన్నికల్లో బుద్ధి చెప్పారు. అయినా బుద్ధి రాల. మద్యం గురించి మాట్లాడే నైతిక విలువ జగన్కుందా? అక్రమ మద్యం దేశంలోనే ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేల కోట్ల రూపాయలు అక్రమ మద్యం ద్వారా అవినీతి సంపాదన చేసినటువంటి వ్యక్తిగా చరిత్రకి ఎక్కాడు జగన్. మరి నువ్వు మద్యం గురించి మాట్లాడే హక్కు నీకు ఎక్కడిది? జోగి రమేష్ నీ అనుచరుడు, నీ మాజీ మంత్రి ఈరోజు అక్రమ మద్యం కేసులో దొరికిపోయాడు. దీనికి ఏం సమాధానం చెప్తాను? అక్రమ మద్యం ద్వారా వేల కోట్లు అవినీతి దోపిడీ చేసిన నువ్వు ఈరోజు చంద్రబాబు గారి గురించి మాట్లాడే నైతిక హక్కు నీకున్నా? కోడి సంతకాలు అన్నావు. దేనికి కోడి సంతకాలు? మెడికల్ కాలేజీ పిపిపి పద్ధతిలో వద్దు అని కోడి సంతకాలు అని చెప్పేసి ఆయన పిలిపిస్తే ఎవరు ముందుకు రాలా. చివరికి వైసీపీ కార్యకర్తలు కూడా సంతకాలు పెట్టడానికి వెనక్కిపోయారు. కోడి సంతకాల్ని చుట్టూ లోపల పెట్టుకున్నారు. ఏమైంది మీ కోడి సంతకాలు? ఈరోజు ప్రజలు మీరు చీకొట్టినా మీకు బుద్ధి రావట్లా. ఈరోజు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పులివెందుల ఎమ్మెల్యేగా ఏ రోజైనా అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలు మాట్లాడావా? నువ్వు ఎందుకు మాట్లాడలేదు? అంటే ప్రజల సమస్యలు నీకు పట్టవా? 3 గంటలు ప్రెస్ మీట్ మాట్లాడావు. ఒక్క నిజం ఉందా అందులో? అసత్య ప్రచారాలు 3 గంటల సేపు అనర్గళంగా మరి అసత్య ప్రచారాలు చేసినటువంటి జగన్ ని ప్రజలు చీకొడుతున్నారు. ఈరోజు కిరాయి మీడియాతో అసత్య ప్రచారాలు చేయించుకుంటున్నావు. దీని ద్వారా మీరు ఉద్ధరించేది రాష్ట్రం ఒక పక్క అభివృద్ధి చెందుతా ఉంటే, పరిశ్రమలు వస్తా ఉన్నాయి, లక్షలాది ఉద్యోగ అవకాశాలు వస్తుంటే జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేకపోతున్నాడు. ఈ రాష్ట్రంలో రైతులు బాగుంటే జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేడు. ఈ రాష్ట్రంలో లక్షల మందికి ఉపాధి ఇస్తే జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేడు. ఈ రాష్ట్రంలో లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చి పరిశ్రమలు వస్తే జగన్మోహన్ రెడ్డికి నిద్ర పట్టదు. ఏంది దృష్టి? ఈరోజు ఈ కిరాయి మీడియా ద్వారా దుష్ప్రచారాలు చేయటం, పరిశ్రమలు రాకుండా చేయాలని ఈ రాష్ట్ర అభివృద్ధికి ఒక సైన్యంలో అడ్డుపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. నువ్వెన్ని కుట్రలు బండినా, నీ పెయిడ్ మీడియా, నీ కిరాయి మీడియా ఎంత దుష్ప్రచారాలు చేసినా ఈ రాష్ట్ర అభివృద్ధి చేయటం, ఈ రాష్ట్ర అభివృద్ధి ఆపటం మీ చేత కాదు. మీరు తెల్లకిందులు తప్పులు చేసినా, మీ కిరాయి మీడియా దుష్ప్రచారాలు చేసినా, మీరు సైన్యంలో అడ్డుపడ్డా ఈ ప్రగతి ఆగదు. ఈ రాష్ట్రం ప్రగతి దూసుకొని ముందుకు పోతా ఉంటది. ఎవ్వరూ ఆపలేరని హెచ్చరిక చేస్తా ఉన్నాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.